సార్ అంటే ఒక డాక్టర్స్‌కి డాక్టర్స్ వాళ్ళకొకటి క్వెషన్ ఉంది ఏంటి అంటే లైక్ ఇన్ని మెడికల్ కాలేజెస్ పెరుగుతున్నాయి. ఇంతమంది డాక్టర్స్ ఎంబీబీఎస్‌లో బయటకొస్తుంది. ఫ్యూచర్‌లో ఈ నంబర్ ఆఫ్ డాక్టర్స్ పెరిగిపోయి ఒక ఎంబీబీఎస్ అనేది స్టాండర్డ్స్ పడిపోతది అని అనుకుంటున్నారు. మీ యాహ్! ప్రకారం ఏంటి ఇన్ని మెడికల్ కాలేజెస్ కరెక్టేనా? అంటే లేకపోతే ఇప్పుడు ఎలా? మన రేషియో ఇప్పుడు ఎంత 1:600 600 ప్లస్ ఉంది మన దగ్గర ఇప్పుడు తెలంగాణలో. ఓకే. ఇప్పుడు యాక్చువల్‌గా గతంలో 1:1000 1:12 ఉండేది. డాక్టర్ పేషెంట్ రేషియో. డాక్టర్ పేషెంట్ రేషియో 1:600 700 నడుస్తుంది ఇప్పుడు. సో హ్మ్. దీనివల్ల కొంచెం ఇబ్బందే. కాకపోతే ఏంటంటే మనం ప్రైమరీ హెల్త్ కేర్ దీన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు స్ట్రెంత్ అని విలేజ్‌కి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ పోతే రేపు మా ప్రజలకి మంచి వైద్యం అందుతుంది కదా! చేసుకోవాలి. మెయిన్‌గా క్వాలిటీ పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. సో క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ స్ట్రెంథెన్ చేసుకొని పిల్లలకి మంచి క్వాలిటీ ఉన్న డాక్టర్స్ ఉందని ప్రజలకు మంచి వైద్యం అందే అవకాశం ఉంటుంది కాబట్టి క్వాలిటీ పెంచుకోవాలి. ఎట్ ద సేమ్ టైమ్ ఫ్యూచర్‌లో ఇప్పుడు వేరే కంట్రీలో చాలా డాక్టర్ సంఖ్య తక్కువ ఉన్నది. హ్మ్. ఇప్పుడు మీకు నార్వే గాని అదర్ కంట్రీస్ మనమే ప్రొటెక్ట్ చేసే అయితాం కదా తెలంగాణ. ఇప్పుడు హ్మ్. వేరే కంట్రీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు మన తెలంగాణలో 10,000 మంది బయటకు వస్తుంటారు. మీకు వేరే కంట్రీలో ఇంతమంది డాక్టర్స్ లేకపోవచ్చు. హ్మ్. సో ఆ ఇతర దేశాలకు మన పిల్లలకు పోయే అవకాశం ఉంటుంది. సో ఇట్లా కూడా మనకు అక్కడ వాళ్ళకు మన డాక్టర్లకు ఏంటంటే ఎంప్లాయ్‌మెంట్ దొరుకుతది. ప్లస్ అక్కడ ప్రజలకు కూడా మంచి వైద్యం అందించే అవకాశం ఉంటుంది. సో అట్లా కూడా మనం ఫ్యూచర్‌లో ప్లాన్ చేయొచ్చు. తర్వాత ఎక్కడైతే మన ప్రైమరీ సెంటర్‌లలో డాక్టర్లు పోతలేరనే అపవాదు అయితే డాక్టర్ల పైన వేస్తుండ్రో హ్మ్. గవర్నమెంట్ వారిని స్ట్రెంథెన్ చేసి ప్రైమరీ సెంటర్ స్ట్రెంథెన్ చేసేసి ప్రైమరీ హెల్త్ కేర్ స్ట్రెంథెన్ చేసి అక్కడికే వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కల్పించేసి సాలరీ హైక్ చేసి మన పిల్లలకు అక్కడ వైద్యం చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి మంచి వైద్యం అందుతుంది. ఓకే.